ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు జమీలుద్దీన్ గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. అలాగే మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సోమ భరత్ గారు. నమస్తే ఇద్దరు కూడా. ముందుగా భరత్ గారు, మనం చూస్తున్నాం నిన్న కాళేశ్వరం కమిషన్ నివేదిక బయటకు వచ్చిన సందర్భం. దీంట్లో 665 పేజీల నివేదిక ఉంటే కేవలం 60 పేజీలే బయట పెట్టడంపై కూడా అనేక రకాల అభ్యంతరాలు వ్యక్తమైన సందర్భం. అలాగే కేసీఆర్ గారిపై బురద జల్లే ప్రయత్నం జరిగిందనే అంశం కూడా మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మీరు కూడా ప్రముఖ న్యాయవాదిగా ఉన్నారు, న్యాయపరమైన అంశాలు మీకు కూడా తెలుసు. ఎట్లా చూడాలి మొత్తం ఓవరాల్ నివేదికకు సంబంధించిన అంశాన్ని? చిలక పలికింది. చివరికి ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి జ్యుడిషియల్ కమిషన్ ద్వారా కాంగ్రెస్ అనేక సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా మాట్లాడిన అన్నీ కూడా ఈ కమిషన్తో మాట్లాడిచ్చింది అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కమిషన్ యొక్క నివేదిక ఏదైతే ఉందో పూర్తి నివేదిక బయట పెట్టకపోవడము, విడతల వారీగా వాటిని లీకులు ఇచ్చి తర్వాత ఒక 60-65 పేజీల నివేదికని ఒక జిస్ట్ అంటే దాన్ని ఒక కొంత అన్నిటిని కూర్చి పేర్చి వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఒక 60-65 పేజీలని ఇవాళ రిలీజ్ చేయడం అనేది ఇది కమిషన్ ఏ కమిషన్ కూడా ఈ పద్ధతిలో నడిచింది లేదు. తర్వాత వాస్తవాలకి పూర్తిగా విరుద్ధంగా అసలు నిబంధనలో లేని వాటన్నిటినీ కమిషన్ ఊహించుకొని వాటి అట్లా చేస్తే బాగుండేది ఇట్లా చేస్తే బాగుండేది అనే పద్ధతుల్లో ఒక నిర్దిష్టమైన ప్రకటన అనేది ఏది లేకుండా అనుమానాన్ని తర్వాత అవమానాన్ని కలిగించే దానికోసమే ఈ మొత్తం కమిషన్ పనిచేసినట్టుగా తర్వాత ఈ నివేదిక సుస్పష్టంగా ఉన్నది. ఓకే, ఇప్పుడు దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిని జనం అనుభవిస్తూ ఉన్నారు. ఈ అనుభవిస్తున్న వాటిని కూడా లేదు అన్నట్టుగా కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలుగా ఎట్లయితే మాట్లాడిందో కమిషన్ అదే మాట్లాడింది. ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే అనాదిగా మనకి నీటిని రాకుండా తెలంగాణ రైతులకు నీటిని చేరకుండా చేసింది ఏ శక్తులైతే ఉన్నాయో ఆ శక్తుల కుట్ర ఫలితమే ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఈ కమిషన్ నేపించి వాళ్ళ అక్కసు తీర్చుకునే దానికోసం ఇవాళ కేసీఆర్ గారిని భగీరథుని అవమానపరిచే దానికోసం ఈ తెలంగాణకి నీళ్ళు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి సాగునీళ్ళు తీసుకొచ్చి రైతులకి పంటలు పండించుకునేదానికి తర్వాత జీవితాలు బాగు చేయించుకునేదానికి ఈ తెలంగాణ భూమిని పచ్చదనంతో నింపేదానికోసం చేసిన గొప్ప ప్రయత్నాన్ని ఇవాళ వీళ్ళు మసిపూసే కార్యక్రమం తప్ప దీంట్లో ఇంత ఇసుమంత మాత్రం నిజం లేదు. ప్రభుత్వానికి తాబేదారుగా తొత్తుగా ఈ ప్రభుత్వం పనిచేసిందని చెప్పేదానికి అనేక దృష్టాంతరాలు ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా తర్వాత అనేక అక్రమాలు ఈ నివేదికని బయటపెట్టే విషయంలో అనేక అక్రమాలకి ప్రభుత్వం పాల్పడింది. ఎందుకు మీరు 665 పేజీలు ఏదైతే ఉందో మొత్తం నివేదికని ఇవ్వండి. నివేదిక అసలు వాస్తవానికి ఎక్కడ పెట్టాలి? మీరు క్యాబినెట్లో నుంచి చక్కగా తీసుకొని వచ్చి అసెంబ్లీలో పెట్టాలా? అసెంబ్లీలో చర్చ చేయకుండా నివేదికని ఇప్పుడు ఎవరి మీద అయితే మీరు ఆరోపణలు చేస్తారో వాళ్ళకి అవకాశమే ఇవ్వకుండా ఈ నివేదికని ఈ రకంగా విడతలుగా లీకులు చేసి ఇదా తెలంగాణ ప్రజల పట్ల ఇది పద్ధతేనా అసలు ఈ రకంగా చేయడం? నీరు నిధులు నియామకాలనే ఒకే ఒక స్లోగన్తో బయలుదేరిన తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రాజెక్టులను కట్టి నీటిని నిధులని తర్వాత తెలంగాణ కోసము ఉద్యోగాలని క్రియేట్ చేసి ఇన్ని చేసిన ఒక మహనీయుని మీద నిందలేసేదానికోసం ఆయన ప్రతిష్టని రూపుమాపేదానికోసము ఆయన ప్రతిష్టని దెబ్బతీసేదానికోసము ఈ రకమైన వ్యవస్థలను ఈ రకంగా వాడుకోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇది ఘోరం. ఇది తర్వాత దీని మీద ప్రజలు పెద్ద ఎత్తున ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ఇక్కడితోనే ఆగదు. ఇది ఒకటి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఇక్కడితోనే ఆగదు. ఈ ప్రాజెక్టుని ధ్వంసం చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇది ఇవాళ స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ నీటినంతా కూడా మళ్ళీ బనకచర్ల నుంచి పోలవరం నుంచి ఇది ఆంధ్రప్రదేశ్కి తీసుకుపోయే దానికోసం ఇక్కడ ముఖ్యమంత్రి ఇవాళ ఆంధ్ర ప్రజల ప్రయోజనాలు కాపాడే దానికోసమే తప్ప తెలంగాణకు ఉండే రాజ్యాంగబద్ధమైన హక్కులని
కాలరాసి ఈ నీళ్ళని ఆంధ్ర ప్రజలకు తీసుకుపోయే దానికోసం చంద్రబాబు నాయుడుకు తొత్తుగా ఇవ్వాలి ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది సుస్పష్టము. దీన్ని అందరు గమనించాలి. పెను ప్రమాదంలో పడిపోయినాం మనము, అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇది ఇంత పెద్ద ఎత్తున కుట్ర ఉట్టుగానే చేయరు. ఒక ఫలితాన్ని తర్వాత ఒక గమ్యాన్ని పెట్టుకొని ఈ పనంతా చేసినారు. వీరు ఒకదాన్ని ఒకటి లింక్ కనుక చేస్తే ఈ కుట్ర అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మళ్ళీ మనకు చీకటి రోజులు దాపరించినాయి అనేది ఈ నివేదిక ద్వారా చాలా స్పష్టం. తెలంగాణకి చీకటి రోజులు తీసుకొచ్చే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దాంట్లో అనుమానం ఏం లేదు. దీనికి సంబంధించి ప్రజాక్షేత్రంలో తర్వాత కోర్టులో న్యాయ వ్యవస్థని ఆశ్రయించి ఖచ్చితంగా కొట్లాడుతుంది. ఎస్ సార్. జమీలుద్దీన్ గారు, భరత్ గారు చెప్పినట్టుగా వాస్తవానికి తెలంగాణకు సంబంధించి ఒక వరప్రదాయం లాంటి ప్రాజెక్టు తెలంగాణ ఏర్పడిన తర్వాత 14 ఏళ్ల పోరాటంతో సాధించుకుంది. తెలంగాణ నీళ్ల కోసం రైతుల కష్టాలు తీర్చగలనే ఆలోచనతో యుద్ధ ప్రాతిపదికన రైతుల ఆకాంక్షల మేరకు నిర్మించిన ప్రాజెక్టుపై గతంలో బురదజల్లే ప్రయత్నాలు మనం చూసాం. భరత్ గారు కూడా చెప్తున్నారు, ఆ కుట్రలే కొనసాగుతున్నాయి, బనకచర్ల కోసమే కాళేశ్వరాన్ని బలపెడుతున్నారనే అంశం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి మొత్తం ఓవరాల్గా జరిగిన ఈ మొత్తం వ్యవహారాన్ని? అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం స్వరూపాన్ని అర్థం చేసుకోకుండా కేవలం 3 బ్యారేజీల్లోని ఒక్క బ్యారేజీలో కుంగిన ఒక్క పిల్లర్ను ముందు పెట్టుకొని ఇది ఒక కమిషన్ అన్నది వేసి ఆ కమిషన్ ద్వారా ఇందాక భరత్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ యొక్క ఘోషను ఆ కమిషన్ నోట చెప్పించే ప్రయత్నం చేయడం జరిగింది. గతంలో మనం అన్ని వ్యవస్థలను వీళ్ళ బడేభాయ్ ఎవరైతే ఉన్నాడో మోడీ గారు ప్రభావితం చేస్తున్నాడు, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాడు, చివరికి న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి మనం ఏదైతే మాట్లాడుకున్నాడో అదే లైన్లో ఇలా చోటేభాయ్ కూడా ఈ కమిషన్ను దాన్ని ప్రభావితం చేసి ఆ కాంగ్రెస్ యొక్క ఘోషను కమిషన్ నోట చెప్పించండి అన్నది మనం ఈ నిన్న బయటకు వచ్చిన 60 పేజీలను చూసినట్టయితే కనిపిస్తూ ఉన్నది. 665 పేజీలు 60 పేజీలు బయట పెట్టడం అనేది పెద్ద కుట్ర. రెండో విషయం ఏదైతే ఉన్నదో ఈ కమిషన్కు వేసింది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం. దానికి ఆ యాక్ట్ ప్రకారం వేసినప్పుడు కొన్ని రెఫరెన్సెస్ ఇస్తారు. ఈ రెఫరెన్స్ ఈ దీనిలో మాత్రమే మీరు చేయాల్సిన ఎంక్వైరీ, దీనిలో మాత్రమే మీరు పరిమితం కావాలని చెప్పి, కానీ ఆ కమిషన్ తన పరిధిని మించి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ అన్నారం సుందిల నుండి మొదలు పెడితే మిడ్మానర్ నుండి మొదలు పెడితే మీకు ఇక్కడ ఉన్నటువంటి మల్లన్న సాగర్ వరకు ఉన్న ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి మొత్తం ఒక లైన్ను చెప్తా ఉన్నామో, పంపౌదులని చెప్తా ఉన్నామో వాటిని అన్నింటినీ కూడా కలిపి వారు ఏదో కామెంట్ చేసే ప్రయత్నం చేసినారు. రెండోది చట్ట ప్రకారం ఏంటిది అని అంటే వీరు ఎవరి మీద ఆరోపణ చేసేటప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ కు అవకాశం ఇవ్వాలి. ఆ క్రాస్ ఎగ్జామినేషన్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఒక పొలిటికల్ స్టేట్మెంట్ లాగా ఈ నివేదిక ఇవ్వడం అన్నది అసలు వారికి ఆ ఘోష్ గారికి మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. కానీ వారు నివేదిక ఇచ్చారు, ఇక్కడ నుంచి బయటపడడం జరిగింది. ఈ రోజు మనం చూసినట్టయితే తెలంగాణకు 65 సంవత్సరాల్లో కేవలం గోదావరి నది మీద ఒక ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు తప్ప ఇంకొక ప్రాజెక్టు ఈ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం ప్రభుత్వాలు కానీ నిర్మించలేదు. ఆ నిర్మించినటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ అది 90 టీఎంసీల కెపాసిటీ అయితే ఇవాళ ఆగస్టు 5వ తారీఖు రోజు కూడా అంటే పూర్తి వర్షాకాలంలో కూడా అందులో సగం నీళ్లు కూడా లేవు, 40 టీఎంసీల నీళ్లు కూడా లేవు. ఇవాళ ఎస్ఆర్ఎస్పి నుంచి కింద ఆ కాల్వల పారకం మీద ఆధారపడ్డటువంటి రైతులకు ఒక చుక్క నీరిచ్చే పరిస్థితి లేదు. రెండో విషయం ఏంటిది అని అంటే వీరు ఎంతసేపు ఈ మేడిగడ్డ దగ్గర కాదు తమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సింది అన్న కామెంట్ ఏదైతే ఈ కమిషన్లో చేయడం జరిగిందో, మరి తమ్మిడిహెట్టి దగ్గర అక్కడ నీటి లభ్యత లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థలే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కదా ఇక్కడ మేడిగడ్డ దగ్గర ఈ బ్యారేజ్ల నిర్మాణానికి పూనుకున్నది. సరే మరి తమ్మిడిహెట్టి దగ్గర కట్టాలి అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ ఆకాంక్ష ఉన్నదో మరి దగ్గర ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మరి వీళ్ళు తమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టడానికి ఏదైనా ప్రయత్నం చేసిర్రా? వీళ్ళు ఏమన్నా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ఫడ్నవీస్ గారిని పోయి వాళ్ళని కలిసిరా? కలవలేదు. ఈ ప్రయత్నం గతంలో 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కలిసి తమ్మిడిహెట్టి దగ్గర కట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో మేము అక్కడ కట్టనివ్వమని చెప్పారు. మా గ్రామాలు ముప్పుకు గురైతాయి కాబట్టి అక్కడ కట్టనివ్వమన్నారు. అక్కడ నుంచి ఏదైతే లిఫ్ట్ చేద్దామనుకున్నారో దాని కెపాసిటీ కూడా చాలా తక్కువ కెపాసిటీతో కాబట్టి గత్యంతరం లేక ఇక్కడ మేడిగడ్డ దగ్గర సెలెక్ట్ చేసుకొని కట్టాల్సిన పరిస్థితి. ఇక్కడ కట్టినప్పుడు మనకు ప్రాణహిత నుంచి వచ్చే నీళ్లు మాత్రమే ఇలా తెలంగాణకు ప్రాణాధారం అయినాయి. అందులో ఏదన్నా సాంకేతిక పరమైన లోపాలు జరిగితే, నాణ్యతలో లోపాలు జరిగితే దానికి ఆ కట్టినటువంటి నిర్మాణ సంస్థ బాధ్యత వహిస్తుంది. కానీ దానికి ఒక ఆలోచన చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి గారు ఎందుకు బాధ్యత వహిస్తారు? వీరు ఆ నిర్మాణ సంస్థను బ్లాక్ లిస్ట్ చేసి మరి
ఇవాళ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అక్కడ ఎల్ఎన్టీ కానీ ఏదైతే మెగా కృష్ణారెడ్డి కానీ వాళ్ళు ఎవరైనా బ్లాక్ లిస్ట్ చేసిరా? చేయలేదే. వాళ్ళని కంటిన్యూ చేస్తున్నారు, వాళ్ళకి ఇంకా పనులు కూడా అప్పచెప్తా ఉన్నారు వీళ్ళు. కానీ కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఇది కేవలం కేసీఆర్ గారిని టార్గెట్ చేసి వారి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననం చేసి వాళ్ళను తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుంచి, అంటే ఎలక్షన్కు 1 సంవత్సరం ముందు నుంచే మొదలుపెట్టిరు వీళ్ళు. ఇది ఒక వృధా ప్రాజెక్ట్ అని చెప్పి 1,00,000 కోట్ల అవినీతి అని నిన్న మాట్లాడతారు. ఆ బ్యారేజ్కు వచ్చిన వ్యయమే 3 బ్యారేజీలు కలిపితే 8,000 కోట్లు కావు. ఒక మేడిగడ్డ బ్యారేజ్కు సుమారు 2,500-3,000 కోట్ల రూపాయలు అది ఒక బ్యారేజ్ నిర్మాణం. అందులో కుంగింది ఒక పిల్లర్, దాన్ని రిపేర్ చేసుకునే అవకాశం ఉన్నది. మరి ఈ భూ ప్రపంచం మీద వేరే ఏదైనా ప్రాజెక్టు కుంగకుండా ఉన్నదా? రైట్. ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కుంగని ప్రాజెక్టులు ఉన్నదా అంటే పెద్ద లిస్ట్ ఉన్నది మనం చదివితే. మీకు మీ గతంలో శ్రీశైలంలో ప్రాబ్లం వచ్చింది, నాగార్జున సాగర్లో ప్రాజెక్ట్ వచ్చింది ప్రాబ్లం వచ్చింది, కడెం ప్రాజెక్టులో ప్రాబ్లం వచ్చింది, నిన్నటికి నిన్న ఎస్ఎల్బిసి కూలిపోయింది. మరి ఇవన్నిటి మీద కూడా అంటే ప్రాజెక్టులు అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తే దాన్ని రిపేర్ చేసుకొని ముందుకు తీసుకుపోయే బదులు ఇదొక ఏదంటారు గోరంతను కొండంత చేసి కేసీఆర్ గారి మీద బురద తల్లి అంతిమంగా తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసి ఈ 3 ప్రాజెక్ట్ ఏదైతే బ్యారేజీలు ఉన్నాయో ఇందులో నీళ్లు నింపకుండా చేసి కిందికి ఆంధ్రాకు నీళ్లు తరలించకపోయే కుట్రకు వీళ్ళు తెరలేపారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. 14 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటంతో మలిదశ ఉద్యమంతో ప్రాణాలకు తెగించి తెలంగాణను సాధించిన నాయకుడిని రాజకీయంగా ఎదుర్కోలేక మాత్రమే బురద జల్లే ప్రయత్నాలు, కుట్రలు గతంలో కూడా జరిగాయి. ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా ఆ కుట్రలు మరింతగా ఊపందుకుంటున్నాయనే అంశాన్ని జమీలుద్దీన్ గారు, భరత్ గారు ప్రస్తావిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. కేవలం బనకచెర్ల కోసమే గోదావరి జలాలు తెలంగాణకు దక్కకుండా తెలంగాణ రైతుల గొంతు కోసే కుట్రలో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుందనే అంశాన్ని కూడా వీరు ప్రస్తావిస్తున్న సందర్భం మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. భరత్ గారు, మనం చూసాం దేశ చరిత్రలోనే అనేక రకాల ప్రాజెక్టులో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తిన సందర్భంలో వాటిని నిర్మించిన తర్వాత వాటిని మరమ్మత్తు చేసుకొని వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకొని రైతుల ఆకాంక్షలు నెరవేరుస్తున్న సందర్భం అనేక రాష్ట్రాల్లో మనం చూసాం. కానీ కాళేశ్వరంపై మాత్రం పూర్తిగా ముందు నుంచి కూడా ఒక కక్ష సాధింపు వైఖరి కనిపిస్తుంది. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, గతంలో జరిగిన పరిణామాలు ఏంటంటే ఏం చెప్తారు? దేశంలో 14 మేజర్ యాక్సిడెంట్స్ జరిగినాయండి, ప్రమాదాలు జరిగినాయి. తర్వాత ప్రమాదాలే కాదు, ప్రాజెక్టులు తీవ్రమైన నష్టానికి గురైన సందర్భం. ఇవన్నీ కూడా బీజేపీ కాంగ్రెస్ పరిపాలనలో జరిగిన ప్రమాదాలే ఇవన్నీ. వాటన్నిటిలో అనేక ప్రాజెక్టులు మళ్ళీ రిపేర్ చేసుకొని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసి వాటన్నిటిని కూడా మళ్ళీ వాడకంలోకి తీసుకొచ్చిన సందర్భం ఉన్నది. మరి వీటన్నిటికీ ఏ రాజకీయ నాయకుల్ని మీరు బాధ్యత నిలిపినారు అనేది ఒకటి ఉన్నదండి. ఇదంతా అట్లా వదిలిపెడితే ఇప్పుడు ఈ 665 పేజీల నివేదికలో ఎందుకు రిపేర్ చేయలేదు మీరు? దాదాపుగా ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయింది కదా, రిపేర్కి ఎందుకు ప్రభుత్వం ఏమీ చేయలేదు అనే విషయాన్ని కనీసం ప్రస్తావన చేసిందా లేదా అనేది చాలా చాలా విషాదకరమైన పరిస్థితి. ఆశ్చర్యంతో కూడిన విషాదమైన పరిస్థితి. ఎందుకంటే తద్వారా ప్రజలకి ఒక ప్రాజెక్టు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టుని వినియోగంలో లేకుండా చేయడము, ఆ నీటిని కిందకు పంపించేసేయడము, అది రైపేరియన్ స్టేట్స్కు ఉపయోగపడేటట్టుగా చేయడం తప్ప సొంత స్టేట్ ప్రయోజనాలు, సొంత స్టేట్ రైతుల ప్రయోజనాలని పణంగా పెట్టడము, తర్వాత ఈ ప్రాజెక్టుల పేరు మీద సమయాన్ని తాత్సర్యం చేయడమే కాకుండా ఇక్కడ ప్రజల యొక్క ప్రయోజనాలకు విఘాతం కలిగించేటట్టుగా ఇవాళ ప్రభుత్వం, తర్వాత ఈ కమిషన్కి ఎందుకు పట్టలేదండి? 200-300 కోట్లతోని ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఎక్కడైతే ఆ 2 పియర్స్ ఏదైతే దెబ్బతిన్నాయో వాటిని రీప్లేస్ చేయొచ్చు. ఎందుకోసం చేయలేదు? నిజంగా ప్రజల పట్ల, తర్వాత రైతుల పట్ల, తర్వాత సాగు పట్ల ఏదైనా కొంచెం అన్న జాస కనుక ఉంటే ఈ ప్రభుత్వానికి చేయాలి కదా. దాని గురించి కమిషన్ ఎక్కడ మాట్లాడలే. అన్నిటికన్నా ఈ కమిషన్ యొక్క పద్ధతి ఏదైతే ఆ పద్ధతిని అవలంబించారో ఈ నివేదిక ఇవ్వడానికి పూర్తిగా ఏది చట్ట విరుద్ధంగా చేసినారు. ఇంత మునుపు జమీలుద్దీన్ గారు మాట్లాడినారు. ఇప్పుడు ఎవరి మీదైనా ఏదైనా ఆరోపణలు నిర్ధారణ చేసే అవకాశం ఉన్నది అనుకున్నప్పుడు వారికి అవకాశం ఇచ్చి మీకు ఈ అవకాశాలు ఉన్నాయి, మీరు క్రాస్ ఎగ్జామిన్ చేయాలని అంటే మీకు అవకాశం ఇస్తాము అని చెప్పి చేయాలి. అలాంటిది ఏదీ లేకుండా ఏకంగా అందరితో మాట్లాడడము, తర్వాత నివేదిక ఇచ్చేయడము. ఈ నివేదిక అందరితో మాట్లాడింది, అందరు ఇచ్చింది ఏదైనా దాంట్లో పొందుపరిచిండ్రానంటే దానికి పూర్తిగా విరుద్ధంగా. ఇప్పుడు కేసీఆర్ గారు కమిషన్ ముందుకు పోయినప్పుడు ప్రతి ఆధారాన్ని సమర్పించడం జరిగింది. తమ్మిడి అట్టి దగ్గర నీరు లభ్యత లేదు ఒకటి.
రెండోది ఏంటి అంటే అక్కడ ఏ ప్రభుత్వం అయితే ఉన్నదో తమిళటి ఎగోలో ఉన్న ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ససమిరా అని కూర్చున్నారు. వాళ్ళు దాని హైట్ పెంచేదానికి వీల్లేదని. హైట్ పెంచినప్పుడు ఏంటంటే నీటి నిల్వ చాలా తక్కువ అవుతుంది. నీటి నిల్వ తక్కువైతే టేలెంట్ ప్రాంతాలకి ఈ ప్రాజెక్టులో టేలెంట్ ప్రాంతాలు అయితే ఉన్నో ఆ టేలెంట్ ప్రాంతాలకు నీరు అందదు. ఎంతైతే నీరు మనం నిల్వ చేసి సప్లై చేయాలనుకున్నాము ఎత్తిపోతల ద్వారా అంత నీరు అనేది అందని పరిస్థితి. దానికి సంబంధించిన సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఉందో వారు ఇచ్చిన నివేదికలు, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నివేదికలు, తర్వాత అనేక సర్వేలు, వీటన్నిటినీ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం కోఆపరేషన్ ఇదంతా లేదు కాబట్టి తమిళటి బదులు మేడిగడ్డను నిర్ధారణ చేయడం జరిగిందనే దానికి పూర్తి విషయాలన్నీ కూడా కమిషన్ ముందు పెట్టింది. వీటన్నిటిని పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అట్లా చెప్తే అట్లా చేసిన ఈ కమిషన్, ఈ కమిషన్ నివేదికకి ఏమి శాంక్టిటీ ఉన్నదండి? మరి ఇవాళ 14-15 ప్రమాదాలు జరిగినాయి. ఇవాళ ఒక మేడిగడ్డకే ప్రమాదం జరిగిందండి. అనేక ఒక చిన్న విషయం మీకు గుర్తు చేస్తాను. 2014 ముందు మూసీ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. అది నైజాం కట్టించిన ప్రాజెక్టు. గేటు పోతే గేటును కూడా పెట్టించిన దిక్కులేదు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. నీళ్ళని పూర్తిగా కృష్ణానదిలో కలిసే దానికోసం వదిలిపెట్టిన వైనం అది. తర్వాత ఇవాళ మీరు జూరాల ప్రాజెక్ట్ కూడా చూడండి, సుంకిశాల చూడండి, ఇవన్నీ ప్రమాదాలు. ఇవి తర్వాత అన్నిటికన్నా టన్నెల్లో కనీసం ఆ శవాలను కూడా బయటకు తేయలేని పరిస్థితి. ఆ ప్రాజెక్టుని రూపుదిద్దింది ఎవరు, ఆ ప్రాజెక్టుని కన్సీవ్ చేసింది ఎవరు, తర్వాత దాంట్లో పన్ను మొదలు పెట్టింది ఎవరు, తర్వాత ఆ ప్రమాదం జరిగింది ఎవరి కాలంలో? ఇవన్నీ కాంగ్రెస్ కాలంలోనే జరిగింది. 100,000 కోట్ల రూపాయలు పూర్తిగా సర్వనాశనం అయ్యే దానికోసము వాళ్ళు ప్రాజెక్ట్ పెట్టినారు, దాంట్లో తిన్నారు కూడా. తర్వాత ఈ ప్రాజెక్టు ప్రమాదానికి పడితే ఎంత హాస్యాస్పదమైన విషయం, తర్వాత ఎంత క్రూరమైన విషయం అని అంటే అక్కడ పోయిన మంత్రులు చేపల కూరలు వండించుకొని తినడం ఇదే పద్ధతి. తర్వాత ఈ రకమైన కమిషన్లు వేసి ఈ కమిషన్లలో ఒక పద్ధతి లేకుండా, తర్వాత సాక్ష్యాధారాలు లేకుండా, సరైన అవకాశాలు ఇవ్వకుండా ఈ రకమైన నివేదికలు ఇవ్వడము, ఆ నివేదికలన్నింటిని కూడా ఇవాళ ఏదో పండగ జరిగినట్టుగా వీళ్ళందరూ కూర్చొని ఆ నవ్వులు చూడండి, ఆ క్రూరత్వం చూడండి. ఇవాళ రైతుల పట్ల ఈ క్రూరత్వం, ఇవాళ మంత్రులు ప్రదర్శించేది, ఇవాళ క్యాబినెట్ ప్రదర్శించే క్రూరత్వం చూడండి. ఏంటంటే తెలంగాణ ప్రజలు మా కాలంలో ఎట్లయితే బతికినారో, కూడు లేకుండా, గుడ్డ లేకుండా, నీళ్లు లేకుండా, వ్యవసాయం లేకుండా, ఏదైంది ఆసుపత్రి వసతి లేకుండా, ఒక లీగల్ జెనసైడ్, రాజ్యాంగబద్ధమైన నరమేధాన్ని మేము ఏదైతే సాగించినో దానికి కేసీఆర్ అడ్డుకట్ట వేసినాడు. కాబట్టి దాని నుంచి పచ్చదనాన్ని తీసుకొచ్చారు. తర్వాత వ్యవసాయాన్ని మంచిగా పండగలాగా చేసినారు. తర్వాత రైతులకి మంచి జరిగేటట్టుగా చేసినాడు. కాబట్టి మేము ఆ వెనకటి కాలానికే ఈ తెలంగాణ పరిస్థితిని తీసుకుపోయే దానికోసము మేము కంకణబద్దులు మై ఉన్నాము అని చెప్పుకునేదానికి ఈ దరిద్రమైన నివేదికలు, ఈ దరిద్రమైన కమిషన్లు వేయడము, వాటి ద్వారా ఈ నివేదిక తెప్పించుకొని కేసీఆర్ని అవమానపరచాలనేదే ఒక పెద్ద ప్రణాళికతోని వాళ్ళ ఈ నివేదికను ఇప్పించినారు. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా దీని మీద రియాక్ట్ అయ్యే దానికోసం సన్నద్ధమవుతారు. ఇట్లాంటి దుర్మార్గులని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. మనం చూస్తా ఉన్నాం, దశాబ్దాల పాటు తెలంగాణ రైతు పడిన సాగునీటి కష్టాలను కేవలం 10 ఏళ్ల కాలంలోనే వాటిని పూర్తిగా శాశ్వతంగా తీర్చే ప్రయత్నం చేయడమే కాకుండా తెలంగాణను దేశానికి ఒక అన్నపూర్ణగా, ధాన్య భాండాగారంగా, పంజాబ్నే తలదన్నే స్థాయిలో తెలంగాణను తీర్చిదిద్దితే దీనిపై కూడా రాజకీయ కక్ష సాధింపులు పాల్పడి ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయం లాంటి కాళేశ్వరంపై బురద జల్లడం అంటే తెలంగాణకు సంబంధించిన వెన్నుముకను విరిచే ఒక కుట్ర జరుగుతుంది. కాబట్టి తెలంగాణ సమాజం కూడా వీటిని గమనిస్తుంది, తప్పకుండా సంఘటితమై వీటికి వ్యతిరేకంగా కూడా పోరాడుతుందనే అంశాన్ని భరత్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. రైతాంగం ఇప్పటికే సాగునీటి కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. సమైక్య రాష్ట్రంలో ఏ విధంగానైతే కష్టాలు కన్నీళ్లు పడ్డారో అవే కష్టాలు కన్నీళ్లను మరోసారి తెలంగాణ రైతులకు పరిచయం చేసేందుకు, తెలంగాణ రైతులను మరోసారి సంక్షోభంలోకి నెట్టే కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలను తెలంగాణ రైతులు గమనించాలని కూడా భరత్ గారు సూచిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. జమీలుద్దీన్ గారు, సాధారణంగా కమిషన్లకు సంబంధించిన నివేదికలు వచ్చిన సందర్భంలో పూర్తిగా రిపోర్టుకు సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ కూడా వెల్లడిస్తూ ఉంటారు, అప్లోడ్ చేస్తూ ఉంటారు వెబ్సైట్లో కానీ దాంట్లో కానీ.
కానీ సెలెక్టెడ్గా కేవలం 665 పేజీలు 60 పేజీలు మాత్రమే బయట పెట్టడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది మనం? ఇది పూర్తిగా రాజకీయ ప్రేరితమైన కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇది జరిగిందండి. ఎందుకనంటే అసలు ఆ కమిషన్ వేసినప్పుడు ఏదైతే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్, నేను ఇందాక చెప్పిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్కు మించి ఆ కమిషన్ అన్నది జోక్యం చేసుకున్నది. రెండోది, ఎక్కడ క్రాస్ ఎగ్జామినేషన్కి అవకాశం ఇవ్వలేదు. మీ క్రాస్ ఎగ్జామినేషన్ స్పష్టంగా ఏదైతే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ఉందో సెక్షన్ 8లో స్పష్టంగా చెప్పింది, ఎవరి మీదనైతే మీరు ఆరోపణ చేస్తారో వాళ్ళ క్రాస్ ఎగ్జామినేషన్కు అవకాశం ఇవ్వాలని. అది ఇవ్వలేదు. మూడోది, అసలు ఈ నివేదిక క్యాబినెట్కు చేరక ముందే కొన్ని ఆంధ్ర పత్రికలకు ఎట్లా చేరింది? ఆ ఆంధ్రపత్రికలు గత 3 రోజుల నుంచి కర్త కర్మ క్రియ అంతా కేసీఆర్ దేవషిగా తేల్చేసారు, కేసీఆర్ను నేరస్తుడుగా జైలు చేసి కేసీఆర్ను జైలుకు పంపుతారు, అరెస్ట్ చేస్తారు, మీరు ఎవరు భయపడద్దు అన్న వార్తలు కూడా వాళ్ళు ప్రచురించడం అనేది స్టార్ట్ చేసేసారు. అంటే ఇది అసలు క్యాబినెట్కు రాకముందు బయటకు ఎట్లా పోయింది నివేదిక? ఓకే. మూడోది ఏంటంటే క్యాబినెట్కు వస్తే కూడా మొత్తం 665 పేజీలు చదివే ఓపిక మరి ముఖ్యమంత్రికి లేదా, మంత్రులకు లేదా, లేకపోతే ఇంకో దాని మీద కమిటీ వేసారు. ఆ కమిటీ కేవలం వాళ్ళకి అక్కడికి వచ్చేంత కేసీఆర్ గారి మీద బురద చల్లేదానికి పనికొచ్చే 60 పేజీలను మాత్రమే ఇలా బయట పెట్టడం జరిగింది. సరే, పూర్తి నివేదిక వాళ్ళు అసెంబ్లీలో పెడదామని చెప్పారు. పూర్తి నివేదిక అసెంబ్లీలో పెట్టినా ఇవాళ ఎవరిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారండి. 65 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను గొంతెండబెట్టిన కాంగ్రెస్ పార్టీని కాకుండా ఆ తెలంగాణ ప్రజల గోస తీర్చే ప్రయత్నం చేసినటువంటి కేసీఆర్ గారిని, వారి ఆదేశాలు ప్రకారం అహోరాత్రులు కష్టపడ్డటువంటి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి గారిని, అప్పటికి ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రిని, అప్పుడు నిద్రాహారాలు మాని పనిచేసినటువంటి అధికారులను, వీళ్ళందరినీ కూడా మీరు నిందితులుగా కాకుండా నేరస్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్న ఏదైతే కమిషన్ వాడిన పదజాలం ఉన్నదో అప్పటి యొక్క ఆర్థిక మంత్రి మీద, ఆయనను కూడా పర్పెట్రేటర్ అని మాట్లాడతారండి. ఆయనను కూడా కుట్రదారుడుగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో, అసలు ఆ పదజాలం ఎందుకు వాడాలి? ఏదైతే కమిషన్ ఉన్నదో ఎవరైనా మంత్రి కుట్రదారుగా ఉంటాడా? మీకు క్యాబినెట్ అప్రూవల్ లేదు, ముందు జియో ఇచ్చిర్రు, తర్వాత అప్రూవల్ తీసుకున్నది. ఇది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్. మీరు ముందు ఏదన్నా అత్యవసరం ఉంటే ఒక జియో ఇచ్చి దాని తర్వాత రాటిఫై చేసుకోవడం క్యాబినెట్లో అనేది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్గా నడుస్తూ ఉంటుంది. అసలు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా జరిగిందని చెప్పడం, లేకపోతే అంచనాలు పెంచిరని చెప్పి బురద జల్లే ప్రయత్నం చేయడం. ప్రతి ప్రాజెక్టు కూడా ప్రతిపాదించినప్పుడు ఒక అంచనాలు ఉంటాయి. ఆ తర్వాత ఇన్ఫ్లేషన్ను బట్టి, లేకపోతే అక్కడ ఏమైనా డిజైన్లో మార్పులు చేసుకుంటే, అవసరాలు పెరిగినప్పుడు, మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు దాని యొక్క అంచనాలు పెంచుకోవడం అనేది కూడా ఒక కామన్ ప్రాక్టీస్గా జరిగింది. గతంలో నిర్మించినటువంటి అన్ని ప్రాజెక్టులో కూడా, అది కాంగ్రెస్ హయాంలో కావచ్చు, తెలుగుదేశం హయాంలో కావచ్చు, దేశంలో జరుగుతున్నటువంటి బీజేపీ హయాంలో కావచ్చు, మీరు రిపోర్ట్ తీసుకొచ్చి చూసినట్టయితే ప్రతి ప్రాజెక్టు యొక్క అంచనా వ్యయాలు పెరిగినట్టు కనిపిస్తూ ఉన్నాయి. అతి తక్కువ కాలంలో ఈ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేసిర్రు? ముఖ్యమంత్రి గారు దాన్ని సీసీ కెమెరాలు పెట్టి రోజు ఎందుకు పర్యవేక్షించారు అని అంటే, ఒక ముఖ్యమంత్రిగా, ఆయన ముఖ్యమంత్రి కంటే ఎక్కువ ఒక ఉద్యమ నాయకుడు అండి. తెలంగాణ నా ప్రాణం అని చెప్పుకున్నటువంటి నాయకుడు, తెలంగాణ తప్ప నాకు వేరే ధ్యాస లేదని చెప్పుకున్నటువంటి కేసీఆర్ గారు, ఈ తెలంగాణ ప్రజల గోసను తెలిసినటువంటి నాయకుడు, ఆ ప్రజల బాధను తీర్చాలన్న ఒక ఉద్దేశంతో నిరంతరం పర్యవేక్షించి, వాళ్ళు 3 సంవత్సరాలు కంప్లీట్ చేస్తామన్నారు. ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తుండ్రా లేదా, వాళ్ళు రోజు ఇంత పని చేస్తామని చెప్పారు, నెలవారీ ఇంత ప్రోగ్రెస్ ఇస్తామన్నారు, అసలు ఇస్తుర్రా లేదా అన్నది వారు నిద్రాహారాలు మాని పర్యవేక్షిస్తే, మీరు ఎందుకు పర్యవేక్షించారు దాన్ని సంవత్సరాల తరబడి? ఇప్పుడు వీళ్ళు కదా కాంగ్రెస్ వాళ్ళు మొదలుపెట్టిన ఎస్ఎల్బీసీ 30 సంవత్సరాలు నడిపినట్టు ఎందుకు నడవలేదు, 3 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేసిరన్న కాంగ్రెస్ వాళ్ళ అక్కసును ప్రతిబింబించే విధంగా ఈ నివేదికలో ఈ జస్టిస్ ఘోష్ గారు చెప్పడం జరిగింది. వారు జస్టిస్ అయి ఉండి మరి వీళ్ళ ఒత్తిడికి లొంగిర్రా, మరి వాళ్ళు విచక్షణ ఎందుకు ఉపయోగించలేదు అన్నది కూడా అనుమానించాల్సిన పరిస్థితి ఇలా ఏర్పడతా ఉన్నది. కాబట్టి దీన్ని ఆ మొత్తం 665 పేజీల నివేదిక రాని బయటికి, దాని మీద తప్పకుండా కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వారు దాని మీద ప్రతిస్పందిస్తారు. నిజానిజాలు ప్రజలకు తెలుసు, ప్రజలకు అందినటువంటి నీళ్లు తెలుసు, ఇవాళ మళ్ళీ ఎండుతున్నటువంటి గొంతులు తెలుసు. ఇవాళ ఎస్ఆర్ఎస్పి కాలువల కింద సాగు లేదు, ప్రజలు మొత్తుకుంటున్నారు నీళ్లు కావాలని చెప్పి. ఈ మేడిగడ్డ బరాజు దగ్గర నీళ్లు ఆపకుండా ఇవాళ 1,00,000 క్యూసెక్కుల నీళ్లు ఆ బరాజు మీద నుంచి పోతా ఉన్నాయి. మరి కొట్టుకుపోవాలి కదా బరాజు, అన్నారం బరాజు కొట్టుకుపోవాలి కదా, కొట్టుకుపోతలేదు. కన్నెపల్లిలో మోటార్లు ఆన్ చేస్తే ఈ రోజు కూడా ఉత్తర తెలంగాణ మొత్తం నీళ్లు బారుతాయి. ఆ నీళ్ళని లిఫ్ట్ చేయొచ్చు, ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసి అక్కడ నుంచి మిడ్ మానేర్కు లిఫ్ట్ చేయొచ్చు, వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పి నింపచ్చు, ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా మళ్ళా మీకు వరంగల్ నల్లగొండ దాకా కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా కేవలం కేసీఆర్ గారి పేరుండద్దు, వారిని బదనాం చేయాలన్న ఏకైక ఉద్దేశంతో ఇవాళ తెలంగాణ రైతాంగానికి గోసబుచ్చుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. నీళ్ళు ఇవ్వకుండా ఇవాళ ఎక్కడ కూడా సాగైతలేదు. ఎవరైతే నాట్లేసుకున్నారో వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారో, మళ్ళీ నీళ్ళు ఎట్లా అని చెప్పి
ఇవాళ ఎస్ఆర్ఎస్బిలో నీళ్లు లేవు, మీరు చూడొచ్చు, కేవలం 40 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. Okay. ఈ కన్నెబెల్లి ద్వారా నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా 1,00,000 క్యూసెక్కుల నీళ్లు ప్రతిరోజు అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోతా ఉన్నా ఆంధ్ర బాగుపడాలి, తెలంగాణ ఎండినా మంచిదే అన్న ఏకైక ఆలోచనతోని ఇవాళ కన్నెబెల్లి ద్వారా నీళ్లు లిఫ్ట్ చేస్తలేరు. ఇది ప్రజలకు అర్థమైతా ఉన్నది. మీరు నివేదికల పేరు మీద ఈ రాజకీయాలు చేసుకుంటూ తమ్మిని బంబిని చేసే ప్రయత్నం చేసినా ప్రజలకు మాత్రం ఆ రోజు నీళ్లు వచ్చినాయి, ఈ రోజు నీళ్ళు వస్తలేవు అన్న ఏకైక సత్యం మాత్రం తెలుసు. వీళ్ళు తప్పకుండా ప్రజాకోర్టులో దోషిగా నిలబడే రోజులు అతి త్వరలో ఉన్నాయి. ఎస్ సార్, జమీలుద్దీన్ గారు చెప్పినట్టు భరత్ గారు వాస్తవానికి నిరంతరం పర్యవేక్షించడం ద్వారా సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే ఆలోచన గతంలో జరిగిన సందర్భం, తెలంగాణను వాస్తవానికి ఏర్పడిన సందర్భంలో కీలకంగా వెంటాడిన కష్టాలు సాగునీటి కష్టాలు, కరెంటు కష్టాలు. తెలంగాణలో ఈరోజు వెలుగుల ప్రస్థానం కొనసాగుతుందంటే కూడా ఏ విధంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు నిరంతరం పర్యవేక్షించి ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు కూడా మనం చూసాం. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన నిరంతర పర్యవేక్షణ ఉంటేనే ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణం వేగంగా పూర్తి కావడంతో పాటు రైతులకు ఆకాంక్షల మేరకు వారి కష్టాలు తీర్చవచ్చన్న ఆలోచన, వీటిని కూడా ఇందులో ప్రస్తావించడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? తలకాయలో మెదడున్నోడు ఎవడు కూడా మాట్లాడకూడదండి. నిరంతరం పర్యవేక్షించి తొందరగా ప్రాజెక్టులు కంప్లీట్ చేయడమే నేరము అనేది కనుక కమిషన్ నివేదిక సారాంశం అయితే ఆ నివేదిక అసలు చెత్తపుట్టలో కూడా వేయడానికి వీలుగా అంత చెత్త అన్నట్టు. ఒక ముఖ్యమంత్రి కాదు ఆయన, ఉద్యమ నాయకుడు. ప్రజల యొక్క జీవితాలని బాగు చేయాలనుకొని, తర్వాత ఈ ప్రాంతం యొక్క పరిస్థితిని మార్చాలనుకొని ప్రాణానికి తెగించి ఆయన పనిచేసింది అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తొందరగా ప్రాజెక్టులు కట్టి ఆ నీటిని వినియోగంలోకి తేకపోతే దాని మీద హక్కులు కోల్పోతామనే స్పష్టత ఉన్న రాజకీయ నాయకుడు తను, ప్రజా రాజకీయ నాయకుడు. నిరంతరం పర్యవేక్షించి తర్వాత ఆ పనులని సత్వరంగా కంప్లీట్ చేయడం నేరమా? ఎవడన్నా బుద్ధినోడు మాట్లాడాల్సిన పనేనా అది? చెత్తరాతలు రాసే పత్రికలు ఎంతనో ఇవాళ ఈ నివేదిక కూడా అంతే. ఎందుకు అంటే ఇంత దారుణమైంది, ఇట్లాంటిది ఊహించడం కూడా కష్టమేనండి అసలు. కానీ వీళ్ళు చేసి చూపించినారు. ఈ మూర్ఖత్వానికి పరాకాష్ట ఇది, కాంగ్రెస్ మూర్ఖత్వానికి పరాకాష్ట ఇది. ఒక ప్రాజెక్ట్ని తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొని వచ్చి నీటి హక్కులు, ప్రాంతం యొక్క నీటి హక్కులు, రాష్ట్ర ప్రజల యొక్క నీటి హక్కుల్ని కాపాడడం నేరమవుతుందా ఇది? ఏ వికట హట్టాసాలు చేస్తూ ఉన్నారు ప్రెస్ కాన్ఫరెన్స్లో. నాకు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంది. వీళ్ళ మానసిక స్థితి ఏందో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక రాక్షసత్వం అండి ఇది. నీటిని తీసుకొని వాటి ప్రాజెక్టులు తొందరగా కట్టి నీటిని రైతులకు పొలాలకు చేర్చడం అనేది తప్ప, పర్యవేక్షణ చేయడం తప్ప. ఇంతకన్నా ఘోరంగా ఏమైనా ఉంటుందండి? అంటే ఇంతకన్నా రాక్షసత్వంతో మాట్లాడే మాటలు ఏమైనా ఉంటాయా? అది కమిషన్ గారు, ఆయన జడ్జి కావచ్చు, ఎవరైనా కావచ్చు. పర్యవేక్షించొద్దా? ముఖ్యమంత్రి పర్యవేక్షించకపోతే ఎవడే పర్యవేక్షిస్తాడు? 400 ప్రామిసులు చేసి, వాగ్దానాలు చేసి, 6 గ్యారెంటీలు ఇచ్చి దేనికి దిక్కుమొక్కు లేదు. ఉన్న ఏంటి పథకాలన్నింటిని పక్కన పెట్టేసేసి జనాన్ని ఆగమాగం చేసేటోళ్ళు వాళ్ళు గొప్పోళ్ళ. ఏదో ఉంటుంది కదా కూసేగాడిదే మేసేగాడిదని, ఆ సందంగా కనిపిస్తూ ఉన్నది. దీనికి ఎవడు భయపడేది లేదు. దీని సంగతి ఏందో మొత్తం వాడలలోకి పోయి ఖచ్చితంగా దీని సంగతి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అంటే రాష్ట్రం యొక్క అస్తిత్వానికి, తర్వాత ప్రజల యొక్క ప్రయోజనాలకి విఘాతం కలిగించే పద్ధతిలో జరుగుతున్న దాంట్లో ఇది ఒక భాగమే. తర్వాత వీళ్ళంతా ఆంధ్ర సైనికులు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆంధ్ర సైనికులు. ఆంధ్ర ప్రాంత ప్రజలకు మంచి అంటే కట్టిపెట్టే దానికోసం ఇక్కడ ప్రజల్ని కొల్లగొట్టే కార్యక్రమం ఇవాళ ఇక్కడ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దీని సంగతి ఏందో కింద దాకా పోయి తేల్చుకుంటాం. మాకేమి వీటికి భయపడేది ఏముందండి? ఇంత దూరం వచ్చిన తర్వాత భయపడేదేముంది? తెలంగాణ ప్రజల యొక్క బట్టలు కూడా తీసేసేసి ఆంధ్ర ప్రాంతానికి లాభం చేకూర్చాలనే ఆలోచన ఉన్న ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఇంకేముంటుందిగా? కింద దాకా పోతాం. ప్రజల దగ్గర పోవాల్సిందే, ప్రజలతో కలిసి పనిచేయాల్సిందే, హక్కుల్ని మళ్ళీ కాపాడాల్సింది అవసరం ఉన్నది. తర్వాత ఇంకోటి, ఇది ఇంత జరుగుతుంటే బీజేపీ ఏం చేస్తుందండి? బీజేపీ బాధ్యత లేదా బీజేపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి? ఓకే, ఒక న్యాయ పైసా ఇవ్వరు. కనీసం ఉన్నది కాపాడేదానికన్నా మీరు మీ పద్ధతులు మీరు చేయాలి కదా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవాళ ఆంధ్రలో, తర్వాత
మద్రాస్ రాష్ట్రం అది అంటే తమిళనాడు రాష్ట్రానికి ఆడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి లబ్ధి చేకూర్చి తెలంగాణ ప్రజలు నెత్తిన శటగోపం పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఓకే, వీటన్నిటిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మా ఉద్దేశంలో ఖచ్చితంగా ఇవాళ మళ్ళీ ఇంకొక అస్తిత్వ పోరాటం తప్పదేమో అనేది కనిపిస్తూ ఉంది. ఎస్, చాలా కీలకమైన అంశం ఇది. మరో అస్తిత్వ పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని భరత్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రైతుల గొంతు కోసే కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలో తప్పకుండా తెలంగాణ జల వనరులకు సంబంధించిన హక్కులను కాపాడుకోవాలంటే రైతాంగాన్ని మరింత సంఘటితం చేసి రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా భరత్ గారు అలాగే జమీల్ గారు కూడా చెప్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. జమీల్ గారు, వాస్తవానికి తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసం. ఆ నీళ్లకు సంబంధించిన వ్యవస్థ, నీళ్లకు సంబంధించిన జల దోపిడీ ఇప్పుడు తెలంగాణ రైతాంగాన్ని రోజు రోజు కూడా చతికిలబడేలా చేస్తుంది. సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది. 10 ఏళ్ల పాటు వచ్చిన నీళ్ళు ఇప్పుడు ఎందుకు రావట్లేదని చెప్పేసి రైతాంగం అంతా కూడా ఈరోజు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఈ మొత్తం వ్యవహారాన్ని మనం ఓవరాల్గా ఎట్లా అర్థం చేసుకోవాలి? తెలంగాణ ప్రాంతం నీళ్లు లేక ఇబ్బంది పడలేదండి. కేవలం రాజకీయ చిత్తశుద్ధి లేక ఆ రోజు ఉన్నటువంటి పాలకులకు ఈ తెలంగాణ ప్రజలను బాగు చేయాలన్న ఉద్దేశం లేక తెలంగాణ ఇబ్బంది పడ్డది. తెలంగాణ ఎడారి ప్రాంతం కాదు. తెలంగాణలో ఒక పక్క గోదావరి ప్రవహిస్తుంటుంది, ఒక పక్క కృష్ణానది ప్రవహిస్తుంటుంది. గతంలో మనల్ని పరిపాలించినటువంటి కాకతీయులు కావచ్చు, ఆ తర్వాత ఉన్నటువంటి కుతుబ్ షాహీ నవాబులు కావచ్చు, వాళ్ళందరూ కూడా గొలుసుకట్టు చెరువులు కట్టి ఇక్కడ ఒక వ్యవసాయాన్ని స్థిరీకరించున్నారు. కనీసం చెరువుల్లో పూడక తీయకుండా 65 సంవత్సరాలు ఈ తెలంగాణను ఎండబెట్టి మీరు ఇంకుడు గుంతలు కాంటూరు కందకాలు దవ్వుకోరు అని చెప్పి ఉచిత సలహా ఇచ్చినటువంటి చంద్రబాబు లాంటి నాయకుడిని ఈ తెలంగాణ ప్రాంతం భరించి ఉన్నది. ఆ తర్వాత కదా ఆ ఆవేదన నుంచి ఒక ఆత్మగౌరవ నినాదంతోని మా నీళ్లు మాకు, మా నిధులు మాకు, మా నియామకాలు మాకు, మా నౌకర్లు మాకు, కనీసం మా సెక్రటేరియట్లో మా ఉద్యోగులు ఉండద్దా అని చెప్పి ఒక నినాదం తీసుకొని ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి యొక్క ఆమర నిరాహార దీక్ష తర్వాత అది సాకారమైంది. దాని తర్వాత 10 సంవత్సరాలు స్వయం పాలన అంటే ఎట్లా ఉంటుంది అన్నది కూడా కేసీఆర్ గారి పరిపాలనను తెలంగాణ రాష్ట్రం చూసింది. అప్పుడు పుష్కలమైనటువంటి నీళ్లు వచ్చినాయి. 2 పంటలు కాదు 3 పంటలకు నీళ్లు ఇచ్చుకునే పరిస్థితి, 24 గంటలు ఉచితమైన నాణ్యమైన విద్యుత్ ఇచ్చుకున్న పరిస్థితి మనం చూసినాం. మళ్ళీ వీళ్ళు పాత రోజులు తీసుకొస్తామని చెప్పి మళ్ళా అదే కరువు వైపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుకోబోతున్నది. కాంగ్రెస్ అంటేనే కరువు అన్నదానికి ఇలా నిరూపితంగా ఏ ఒక్క ప్రాజెక్టు కింద కూడా వీళ్ళు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. నిన్న వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి కృష్ణా బేసిన్లో అక్కడ ప్రాజెక్టులకు నీళ్లు విడుదల చేశారు, కానీ ఏదైతే గోదావరి బేసిన్ ఉందో అక్కడ రైతులకు నీళ్లు లేవు. ఇక్కడ నుంచి కన్నెపల్లి నుంచి ఎత్తిపోసుకుంటే నీళ్లు తప్ప మీకు ఉత్తర తెలంగాణకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కానీ దాన్ని కుట్రపూరితంగా, ఎందుకనంటే అక్కడ బనకచర్ల వీళ్ళకి సక్సెస్ కావాలి, వాళ్ళు ముందు వాడుకుంటే ముందు హక్కులు వస్తాయి. మనం రైపేరియన్ రైట్స్ అంటే అర్థం కాకపోవచ్చు అందరికి, కానీ ఎవరైతే ముందు నీటిని వాడుకుంటారో ప్రాజెక్టులు కట్టుకుంటారో వాళ్ళకి ఆ నీటి మీద హక్కు ఏర్పడుతుంది. దాన్ని రైపేరియన్ రైట్స్ అంటారు. ఆ హక్కులు ఆంధ్ర రాష్ట్రానికి కల్పించాలన్న ఏకైక ఉద్దేశంతో ఇవాళ ఈ మేడిగడ్డలో కుంగిన 2 పిల్లర్లను రిపేర్ చేస్తలేరు. ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లను ఎత్తిపోస్తలేరు. ఎస్ఆర్ఎస్పిని నింపుతలేరు, మిడ్ మానేర్ను నింపుతలేరు, లోవర్ మానేర్ను నింపుతలేరు, మీకు ఎల్లంపల్లిని నింపుతలేరు, జనానికి నీళ్ళు ఇస్తలేదు ఈ కాంగ్రెస్ పార్టీ. ఇది కేవలం అక్కడ ఉన్నటువంటి గురువు యొక్క కీలుబొమ్మగా, తోలుబొమ్మగా మారి ఇక్కడ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. కాబట్టే ఈ పరిస్థితి మనకు దాపురించింది. మనం మళ్ళీ ఒక్కసారి మన హక్కుల గురించి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కల్పిస్తా ఉన్నది. ఈ కమిషన్లు వేసి ఇప్పుడు ఈ తెలంగాణ హక్కుల కొరకు పోరాటం చేయాలంటే బీఆర్ఎస్ తప్ప ఇంకో పార్టీ ముందుకు రాదు. ఈ బీజేపీ పార్టీని మనం ఏదైతే చూస్తా ఉన్నామో వాళ్ళు కేవలం ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా ముఖ్యమంత్రికి బాడీ గార్డులుగా వ్యవహరిస్తున్నారు. ఆయన మీద ఈగ వాలితే వీళ్ళు సహిస్తలేరు. ఇక్కడ కొత్తగా నియామకమైన బీజేపీ అధ్యక్షుడు కూడా ఆయనకు మళ్ళీ స్పెషల్ బాడీ గార్డ్గా నియామకమైండు. నల్గొండ నాయకులు ఆయనకు పనిచేనిస్తలేరు ముఖ్యమంత్రిని అని చెప్పి ఆయన తెగబాధ పడుతున్నారు. ముఖ్యమంత్రి మీద ఇంత పరుష పదజాలం వాడతారా అని చెప్పి కేటీఆర్ గారిని విమర్శించడానికి అక్కడ ఉన్నటువంటి కేంద్ర సహాయ మంత్రి ఆయన ఊబులాడుతున్నాడు. అంటే వాళ్ళు భాయిగా ఉండి ఈ దొంగలు చీకట్ల చేతులు కలుపుకున్నట్టు వీళ్ళ ప్రయత్నం ఉన్నది. ఇవాళ తెలంగాణకు ద్రోహం చేసిన దొంగలను దొరలుగా చిత్రీకరించడానికి కొన్ని పత్రికలు ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ ప్రయోజనాల కొరకు పనిచేసినటువంటి ఎవరైతే కేసీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, ఆ రోజు ఉన్నటువంటి ఇంజనీర్లు కానివ్వండి,
కానివ్వండి, ఆ రోజు ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, వీళ్ళనందరినీ కూడా బోన్లో నిలబెట్టే ప్రయత్నం కూడా ఈ పచ్చపత్రికలు చేస్తున్నాయి. నివేదిక రాకముందే 3 రోజుల ముందు నుంచే వీళ్ళు ఏదైతే రాతలు మొదలు పెట్టిరో ఇది కేవలం వ్యక్తిత్వ హననం కొరకు వారిని దోషులుగా నిలబెట్టి మళ్ళీ తెలంగాణ అంటే ఏమన్నా తెలంగాణ సెంటిమెంట్ అంటున్నారు. అరే తెలంగాణ మా జీవం రా ఈ తెలంగాణ సెంటిమెంట్ ఏంది, తెలంగాణ మాట్లాడితేనే నేరమైనట్టు మళ్ళీ కూడా అంటే గతంలో అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించిన వీళ్ళు వాళ్ళ యొక్క వారసులు ఎవరైతే ఇలా పత్రిక యజమానుల రూపంలో తెలంగాణలో ఉన్నారో మళ్ళీ తెలంగాణ పదం ఎత్తితే అదేదో నేరమైనట్టు తెలంగాణ సెంటిమెంట్ ను రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. తప్పకుండా తెలంగాణ మా ప్రాణం, తెలంగాణ మా సెంటిమెంట్, మేము తెలంగాణ గురించే మాట్లాడతాం అని చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రజలు ఇలా డంకపదంగా చెప్తా ఉన్నారు. కానీ అవకాశం లేదు, ప్రజలు తీర్పు ఇవ్వడానికి అవకాశం లేదు. వీళ్ళు స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితేనో లేకపోతే జనరల్ ఎన్నికలు వస్తేనో ఆ తెలంగాణ ప్రజల ఆవేదన ఏదైతే ఉందో అది వ్యక్తీకరించే అవకాశం ఉంటది. కానీ అవకాశం లేదు కాబట్టి ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. కొంతమంది అవకాశం దొరికిన వాళ్ళు మాత్రం బయట మాట్లాడగలుగుతున్నారు. కానీ ఈ మాట్లాడిన దాన్ని తెలంగాణ ఆవేదనను కూడా వ్యక్తపరచకుండా ఈ ఆంధ్ర యాజమాన్యం కింద పనిచేసేటువంటి కొన్ని పత్రికలు ఆ తెలంగాణ ప్రజల యొక్క బాధను భావోద్వేగాన్ని కూడా అణిచివేసే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ సమాజం ఇప్పటికైనా మేల్కొని ఉన్నది, అదేం నిద్రపోలేదు, కానీ అవకాశం కొరకు వేచి చూస్తున్నారు. ఎస్ జమీల్ గారు చెప్పినట్టుగా భరత్ గారు వాస్తవానికి తెలంగాణ అస్తిత్వంపై దాడి అనేది గత అనేక నెలలుగా కూడా కొనసాగుతున్న సందర్భం. తెలంగాణ తల్లికి సంబంధించిన విగ్రహాన్ని మార్చడానికి సంబంధించిన అంశంపై కూడా తెలంగాణ సమాజం భగ్గుమన్న సందర్భం మనం గతంలో చూసినాం. తెలంగాణ ఉద్యమ చరిత్రను కూడా రూపుమాపే ప్రయత్నాలు కూడా జరిగిన పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వానికి అత్యంత కీలకమైన నీళ్లకు సంబంధించిన జలదోపిడి, ఈ మొత్తం ఓవరాల్గా ఈ అన్ని వ్యవహారాలను కలిపి చూస్తే మనం ఏం అర్థం చేసుకోవచ్చు? తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం, తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని అవమానం చేయడము, తెలంగాణ సంబంధించిన ముఖ్యమైన పదవులలో ఎవరికి వ్యతిరేకంగా అయితే కొట్లాడినో, ఏ భావజాలానికి వ్యతిరేకంగా అయితే తెలంగాణ ప్రజలు 67 సంవత్సరాలు కొట్లాడినారు, ఆ భావజాలాన్ని సమర్థించే వాళ్ళని ఆ పదవులలో పెట్టడం అయితే తెలంగాణ కోసం, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం కేసీఆర్ గారు చేసిన ప్రతి చర్యను కూడా ఇవాళ దాన్ని ఖరాబ్ చేసేసి తెలంగాణ ప్రజలకి ఆ ప్రయోజనాన్ని అందకుండా చేయడము, ఇవంతా తర్వాత ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యంగా కృష్ణా జలాలను మొత్తం అంతా తరలించకపోయిన సందర్భంలో గోదావరి జలాలని కాపాడుకోవడం కోసం కేసీఆర్ గారు చేసిన కృషిని మొత్తం కూడా ఇవాళ నాశనం చేసే కార్యక్రమం పెట్టుకొని బనకచర్ల ద్వారా ఈ నీటిని కిందకి తీసుకుపోయే దానికోసం ఈ శత్రుత్వం ఏందండి తెలంగాణ ప్రజల మీద? కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, టీడీపీ పార్టీ. సరే టీడీపీ పార్టీ అంటే ఆ పార్టీ పుట్టకనే తెలంగాణకు వ్యతిరేకంగా పుట్టింది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఓకే, ఇవాళ ఇన్ని పరిస్థితులను ఇవాళ మనం ఆకలించుకుంటే, వాటిని అవగాహన చేసుకుంటే మనకు అది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఓకే, తర్వాత ఈ పేపర్లన్నీ కూడా, ఈ పచ్చ పార్టీ పేపర్లు ఇవన్నీ కూడా ఇవాళ తెలంగాణ మీద చేసే యుద్ధాన్ని కూడా మనం చూస్తే, తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వాళ్ళు చేసే కుట్రలను చూస్తే మనకు అర్థమవుతూనే ఉంది. ఇవన్నీ కూడా మళ్ళీ మనకు ఒక అస్తిత్వ ప్రమాదాన్ని సూచిస్తూ ఉన్నది. మళ్ళా అవమానాల పాలు చేయడం, తెలంగాణ ప్రజలకు పరిపాలించుకోవడం తెలియదు అని చెప్పేదానికోసం, లేకపోతే నిలబెట్టుకోవడం తెలియదు అని, లేదు అని అంటే మేము గొప్పవాళ్ళము, మీరు చిన్నవాళ్ళని చులకన చేసే పద్ధతుల్లో ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాకముందు నుంచి మొదలుపెట్టి ఇవాళ వాళ్ళు ఏంటంటే ఒక కమిషన్ వేసి, కమిషన్ ద్వారా ప్రజల ముందుకి ఒక నివేదికను పెట్టి దాన్ని ఆధారంగా చేసుకొని ఇవాళ తెలంగాణ యొక్క ప్రయోజనాలని దెబ్బతీసేదాన్ని, కేసీఆర్ గారిని అవమానం చేయడం ఒకటైతే తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీయడము అంతకన్నా ఎక్కువ. ఓకే, ఈ రెండు కూడా తెలంగాణ ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకుంటారు. చాలా 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 ప్రతికూలమైన పరిస్థితుల్లో కేసీఆర్ గారి సమర్థవంతమైన నాయకత్వం స్ఫూర్తితోని తెలంగాణ ప్రజలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇవాళ ఇట్లాంటి దుర్మార్గుల చేతుల్లో నాశనం అయిపోయేదానికి వీల్లేదు. ప్రజలు కూడా ఆ అవకాశం వాళ్ళకి ఇయ్యారు. ఖచ్చితంగా వాళ్ళు రాసి పెట్టుకోవాలి. ఇట్లాంటి ఆలోచనలు చేసిన ప్రతి ఒక్కడు మట్టిలో కలుస్తారు, ఖచ్చితంగా మట్టిలో కలుస్తారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రభ అనేది నిలవాలి, తెలంగాణ ప్రయోజనాలు నిలవాలి. తెలంగాణ ప్రయోజనాల కోసమే తెలంగాణ యువత, తెలంగాణ ప్రజలందరూ కూడా కలిసి కొట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ ప్రయోజనాలను పూర్తిగా శాశ్వతంగా దెబ్బతీసే కుట్ర జరుగుతున్న ఈ నేపథ్యంలో తప్పకుండా 4 కోట్ల పిడికిళ్ళు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి
భరత్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడుతున్న పరిస్థితి. 10 ఏళ్ల పాటు ప్రగతి ప్రస్థానంలో కొనసాగిన తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రైతులంతా కూడా ఎందుకోసం ఈ 20 నెలల కాలంలో ఎందుకు మళ్ళీ పాత కష్టాలు, కన్నీళ్లు, సమైక్య రాష్ట్రంలో ఎదుర్కొన్న ఇబ్బందులతో ఎందుకు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోతున్నారో కూడా ప్రజలు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. సంఘటితంగా పోరాడేందుకు కూడా సిద్ధం కావాల్సిన సమయం కూడా ఆసన్నమైందని చెప్పేసి భరత్ గారు అలాగే జమీల్ గారు కూడా చెప్తా ఉన్నారు. భరత్ గారు, వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత 10 ఏళ్ల పాటు తెలంగాణ హక్కుల కోసం కేంద్రంపై కూడా పోరాడి హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పోరాడిన సందర్భం తెలంగాణ ప్రజలు చూశారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేని ఈ తరుణంలో పూర్తిగా ఓవైపు కాంగ్రెస్, మరోవైపు టీడీపీ, బీజేపీ ఈ 3 పార్టీలు కలిపి చేస్తున్న ఈ మొత్తం వ్యవహారాన్ని తెలంగాణ సమాజం ఎట్లా అర్థం చేసుకునే అవకాశం కనిపిస్తుంది? ఓవైపు గల్లీలో జరుగుతున్న తెలంగాణ హక్కులకు సంబంధించిన హననం కావచ్చు, ఢిల్లీ వేదికగా జరుగుతున్న అనేక రకాల పన్నాగాలు కావచ్చు, ఈ ఓవరాల్గా ఎట్లా అర్థం చేసుకునే అవకాశం ఉంది? ఒకటే పరిస్థితి అండి, సాధించుకున్న అభివృద్ధిని కానివ్వండి, సాధించుకున్న ఆశలు కానివ్వండి, తర్వాత కొత్త ఆశల్ని సాధించుకునే దానికోసం ఉండే అవకాశాలను కానివ్వండి, వాటిని నిలుపుకుందామా, తరువాత 67 సంవత్సరాల ఘోష ఏదైతే మనం అనుభవించామో మళ్ళీ దాంట్లోకి పోదామా అనే ఒక ప్రశ్న ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు వచ్చింది. మళ్ళీ అదే బాధలకి, అదే కన్నీళ్ళకి, అదే కష్టాలకి, అదే కరువులకి అటు పోదామా, లేకపోతే ముందుకు పోయేదానికోసం? ఈ ముందుకు పోవాలని అంటే ఉన్న ప్రతిబంధకాలు ఏంటి? ఇట్లాంటి ప్రతిబంధకాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల్ని ఏ రకంగా అయితే ఇబ్బందుల పాలు చేస్తుందో వాటినే చూజ్ చేసుకుందామా, వాటిని ఆహ్వానిద్దామా? తెలంగాణ ప్రజల ముందు ఉన్న ప్రశ్న ఇది. నిర్ణయం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలకే ఉంటుంది. ప్రజలు నిర్ణయం చేసుకోవాలని అంటే దీన్ని గమనించే పొలిటికల్ పార్టీ, తెలంగాణ హితాన్ని కోరే పార్టీలు కానివ్వండి, రాజకీయ శక్తులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, దాని మీద పనిచేయాల్సిన అవసరం. ఓకే, కళ్ళు మూసుకొని కూర్చుందాము, జరిగేది జరుగుతుంది, మనం ఏమైనా చేయగలగమా అని అనుకుంటే దానంత చెత్త పని ఇంకోటి ఏముండదు. మనిషి చేయాల్సిన పని కదా. ఓకే, అట్లాంటి మనుషులే కాదు. ప్రకృతి మనకు బోల్డ్ అంత సంపదనిచ్చింది, తెలివిని కూడా ఇచ్చింది, కొట్లాడే చేవనిచ్చింది. అది మనం ప్రూవ్ చేసుకున్నాం. తెలంగాణ ప్రజలు కొట్లాడి చాలా 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 ప్రతికూలమైన పరిస్థితుల్లో కేసీఆర్ గారి చతురతతోని, రాజకీయ చతురతతోని, కమిట్మెంట్తోని, తెలంగాణ మీద ప్రేమతోని తెలంగాణ సాధించుకున్న 10 సంవత్సరాలలో తెలంగాణ ఏమి చేయగలుగుతుంది అనేది కూడా చూపించాం ప్రపంచాన్ని. ఓకే, దాన్ని ఇవాళ తట్టుకోలేని శక్తులన్నీ ఏకమయ్యి ఇవాళ బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ ఏకమైందని అంటే ఆ శక్తులు అనేక సంవత్సరాల నుంచి పరిపాలన చేసిన వాళ్ళు ఎవరైనా అట్లాంటి మార్పుని సమాజంలో తీసుకురాగలిగినారా అనేది కూడా ఆలోచన. తీసుకురాలేకపోయినారు కాబట్టికనే వాళ్ళు ఏకమయ్యి తీసుకొచ్చే శక్తుల మీద ఈరోజు ఈ రకమైన యుద్ధాన్ని, ఒక అధర్మ యుద్ధాన్ని ఇవాళ చేస్తున్నారు, కలిసి చేస్తూ ఉన్నారు. ఓకే, కాబట్టి ఇవాళ నేను పదే అస్తిత్వానికి సంబంధించిన విషయం ఎందుకు చెప్తున్నానంటే అది నిజం. ఓకే, ఇవాళ తెలంగాణ అస్తిత్వానికి దెబ్బ తగులుతాం. ఆ అస్తిత్వాన్ని మనం కాపాడుకోకపోతే మళ్ళీ గతంలో 67 సంవత్సరాలు అనుభవించిన బానిసత్వం ఇవాళ మళ్ళీ అనుభవించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఓకే, ఇంత గొప్పగా పోరాటం చేయగలడం అనేది ఎవరితో సాధ్యం కాదు. కేసీఆర్ గారు చేసిన పోరాటం ఎవరితో చేయడం, ఇంకెవరు కూడా అంత సమర్థవంతంగా చేయడం అనేది సాధ్యం కాని విషయం. ఓకే, దాన్ని కాపాడుకోవడము తెలివైన పని, దాన్ని పోగొట్టుకోవడము మానవ ధర్మానికి విరుద్ధం. నేను ఎమోషనల్గా చెప్పట్లేదు, ఎందుకంటే ఇది నిజం. ఓకే, ఈ పని కనుక చేయకపోతే దీనికోసం అందరూ పూనుకోవాల్సిందే. దీనికోసము ప్రజలు, రాజకీయ శక్తులు, ప్రముఖంగా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఓకే, ఖచ్చితంగా పూనుకొని దీన్ని సవరించుకునే దానికోసము ఒక ఆలోచన అనేది బ్రహ్మాండంగా జరగాల్సిన అవసరం ఉన్నది. రైట్. భరత్ గారు చెప్పినట్టు జమీల్ గారు మనం చూసాం, ఉద్యమ సందర్భంగా ఆచార్య జయశంకర్ గారు కూడా చెప్పారు, స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని. ఇప్పుడు ఆ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని, తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుకను నలిపేసేందుకు, దాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న ఈ ముప్పేట దాడిని ఎదుర్కొనేందుకు ఏ విధమైన కార్యాచరణ రానున్న రోజుల్లో ఉండే అవకాశం ఉంది?
ఎలాంటి ఉద్యమాలకు ఇది దారితీసే అవకాశం కనిపిస్తుంది? వాస్తవంగా స్వీయ రాజకీయ అస్తిత్వం అన్నది మనం 2014లో సాధించుకున్న తర్వాత 2023 డిసెంబర్ 8 తారీఖు వరకే ఆ రాజకీయ అస్తిత్వం ఉన్నదండి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఇక కొత్తగా ఎన్నికై వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు, అంటే దానిలో ఇంకేవలన్నా పాత కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఉద్యమంలో ఎంతో కొంత పాల్గొన్న వాళ్ళు ముఖ్యమంత్రి అయి ఉంటే అది ఎట్లా ఉంటుండేనా కానీ ఇవాళ డిఫాక్టో డిజ్యూరీ అని చెప్పి 2 పదాలు జనరల్గా ఈ లీగల్ లాంగ్వేజ్లో వాడతారు. అంటే వాస్తవంగా అంటే చట్టపరంగా చూస్తే మన దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కానీ యాక్చువల్ ముఖ్యమంత్రి వీరు కాదు, వీరి గురువు గారు వారిని వెనక ఉండి నడిపిస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి అడుగులో తెలంగాణ ప్రయోజనాలు ఏమైనా పర్వాలేదు, ఆంధ్ర ప్రయోజనాలకు మాత్రం భంగం కలగద్దు అన్న విధంగా వీరి ప్రవర్తన ఉన్నది. మరి దీనికి భిన్నంగా ఇంకొక చిన్న ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ ఎమ్మెల్యే మొన్న ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో చూసిన ఊకెందుకు జై తెలంగాణ అంటారు అని చెప్పి ఆయన అనడం జరిగింది. తెలంగాణ వచ్చింది అయిపోయింది మళ్ళీ అనకండి అని చెప్పి. ఇవాళ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. మనం జై హింద్ అంటలేమా అండి, జై భారత్ అంటలేమా అండి అంటాం కానీ వాళ్ళకి ఎంత బాధ జై తెలంగాణ అంటే ఆ నినాదంతో వాళ్ళకు ముళ్ళు గుచ్చుకున్నట్టు అవుతున్నది ఈ కాంగ్రెస్ కానీ ఈ మన బీజేపీ నాయకులకు. ఒక్క సందర్భంలోనన్నా ఈ ముఖ్యమంత్రి గారి నోట కానీ ఇవాళ ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్న మంత్రుల నోట కానీ ఎవరన్నా జై తెలంగాణ అన్న సందర్భం మనం చూసి లేము. అంటే వీళ్ళకి తెలంగాణ మీద అంత అక్కస్సు ఉన్నది, వీళ్ళకి ఎంతసేపు ఆంధ్ర బాసుల కింద పనిచేసిన అనుభవం ఉన్నది, మళ్ళీ అదే వీళ్ళు కోరుకుంటా ఉన్నారు తప్ప వీళ్ళు కేసీఆర్ గారు సాధించి పెట్టినటువంటి తెలంగాణను ఏలడం కూడా వీళ్ళకు ఒక అస్తిత్వంతో ఒక ఆత్మగౌరవంతో చేతనైతలేదు. వీళ్ళు మళ్ళా వాళ్ళు మంచిగా ఉంటేనే వాళ్ళు బాగుంటేనే మంచిగా ఉండు అని చెప్పి అనుకున్నాం. ఇది మొదటిసారి కాదు, వీళ్ళ నోటనే కాకుండా వీళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా మనం చూసినాం. ఒక ఆంధ్ర పత్రిక యజమాని వీరి కూర్చొని బూకేయిస్తే నిల్చొని స్వీకరించినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రిని ఆ దౌర్భాగ్యాన్ని మనం కళ్ళతో చూసినాం. ఆయనను కారు దాకా తీసుకుపోయి ఆయన కారు డోర్ వేసిన సందర్భాన్ని కూడా మనం చూసినాం. ఇంకా దీనికి మించిన అవమానం ఇంకేముంటుంది? అంటే వీళ్ళకి ఆత్మగౌరవం అన్నది లేదు. వీళ్ళు గతంలో బానిసలుగా బతికిరు, ఇప్పుడు కూడా బానిసలుగా బతుకుతున్నారు. వాళ్ళు బతకని సంతోషం కానీ ఈ ఏదైతే ఆత్మగౌరవ పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ ఉన్నదో ఇక్కడ ప్రజల ఆత్మగౌరవాన్ని మళ్ళీ తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజం పార్టీలకు అతీతంగా ఏకమై పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ సాధన కొరకు ఎట్లనైతే కేసీఆర్ గారు ముందు నడిస్తే యావత్ ప్రజానీకం వారి వెంట నడిచిందో ఈ రోజు కూడా మళ్ళీ నడవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే మనం తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోగలుగుతాం, తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోగలుగుతాం. ప్రతి ప్రయోజనం తెలంగాణది. ఇవాళ ఒక నీళ్ల విషయం అయితేనేమి, నియామకాల విషయం అయితేనేమి, ఎంతమంది ఆంధ్ర అధికారులను తీసుకొని వచ్చి ఇలా మీరు మీ దగ్గర అడ్వైజర్లుగా పెట్టుకున్నారు. ఇవాళ నీటిపారుదల శాఖ అడ్వైజర్ ఎక్కడి నుంచి వచ్చిండు? మనం ఇవన్నీ చూసినప్పుడు మళ్ళీ మనకు అటు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆ బానిసత్వం వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవాలి అని అంటే ఈ తెలంగాణ యావత్ సమాజం వారి యొక్క చిన్న చిన్న స్వార్థాలను, చిన్న కోపాలను, చిన్న నారాజు ఏదైతే ఉన్నారో వాటిని అన్నింటిని కూడా పక్కన పెట్టి మళ్ళీ మనం కాపాడుకోకపోతే మాత్రం అంతిమంగా ఈ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తులో చాలా ప్రమాదం, చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉన్నది. వీళ్ళంతా కూడా గద్దలు లెక్క చూస్తున్నారు. ఈ త్రయం మొన్న అక్కడి నుంచి వచ్చిన సీఎం రమేష్ చెప్పిపోయిండు మేము పోటీ చేస్తే తప్పేంది అని చెప్పి. మళ్ళీ బీజేపీ, తెలుగుదేశం, జనసేన, ఈ కాంగ్రెస్ ఉంటుందా, దీనిలోకెళ్ళి బయటపడతాడా, ఒక పార్టీ పెట్టుకుంటాడా రేవంత్ రెడ్డి, వాళ్ళకే అనుమానం ఉన్నది. ఆ కాంగ్రెస్ పార్టీలో ఆమె వాళ్ళ ఇన్ఛార్జ్ నిన్న మీనాక్షి నటరాజన్ ఎక్కడ మాట్లాడినా ముఖ్యమంత్రి పేరు కూడా ఆమె తప్పిపోయి కూడా నోట తీసుకోలేదు, ఉచ్చరించకుండా రాహుల్ గాంధీ అని మాట్లాడిందంటే ఈయన మీద కూడా నమ్మకం లేదు. ఈయన ఏ క్షణమైన పార్టీ నుంచి బయటపడవచ్చు. వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా, ఒక తోడేళ్ల గుంపుగా మళ్ళీ తెలంగాణ మీద పడే ప్రమాదం ఉన్నది. కాబట్టి తెలంగాణ సమాజం జాగరూకం కావాలని చెప్పి నేను ఈ వేదిక ద్వారా కోరుకుంటా ఉన్నాను. ప్రాణాలకు తెగించి కేసీఆర్ గారు సాధించిన తెలంగాణ రాష్ట్రంపై జరుగుతున్న ఈ మూకుమ్మడి దాడి, ముప్పేట దాడి నుంచి తెలంగాణను కాపాడుకునేందుకు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు, అలాగే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు మరో పోరాటాలకు మళ్ళీ దశ ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల్సిన సమయం ఆసన్నమైంది. తప్పకుండా తెలంగాణ ప్రజలు జరిగిన నష్టాన్ని ఎదుర్కొంటున్న సంక్షోభాలను గుర్తించి ఇప్పటికీ పూర్తి స్థాయిలో సంఘటితం అయి రానున్న రోజుల్లో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని జమీల్ గారు, భరత్ గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా తప్పకుండా ప్రజలతో సంఘటితం చేసి రానున్న రోజుల్లో తెలంగాణ హక్కులను కాలరాసే విధంగా జరుగుతున్న ఈ మొత్తం ప్రయత్నాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టి తిప్పికొట్టేందుకు కూడా సిద్ధమవుతున్నామని భరత్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు, అలాగే జమీల్ గారు చర్చలో పాల్గొన్నారు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.